అనంతపురంలో మున్సిపల్ కార్మికులు ఆందోళన కొనసాగుతోంది. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రోడ్డుపై పడుకుని వినూత్నంగా నిరసన చేపట్టారు. కరోనా మహమ్మారి ప్రాణాలు తీస్తున్న సమయంలో కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశామన్నారు. గత ఎన్నికల సమయంలో జగన్ అనేక హామీలు ఇచ్చి మాట తప్పారన్నారు. జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు దోచుకో దాచుకో అనే ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళొచ్చి గుడ్డు మీదకి వెళ్తున్నాయి, గుడ్డు మీద కోడి నెగ్గుతున్నారు అర్థం కాలే. ఇప్పుడు మీ ప్రభుత్వమే కదా అది, సచివాలయం మీద ప్రవేశపెట్టి ప్రభుత్వమే కదా. నాకు ముందు తెలిసింది మున్సిపల్ కార్మికులు చేపట్టిన నివాదిక సమ్మె 4వ రోజుకు చేరుకుంది. ఈ రోజు 4 రోజులు అవుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, స్థానిక ఎమ్మెల్యేలకు కానీ, పాలక వర్గాలకు కానీ, ఉన్నతాధికారులకు కానీ కార్మికుల పక్షాన ఇంత కూడా నోరిప్పుకోకున్న పరిస్థితి అయిపోతుంది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా హెచ్చరిక చేస్తున్నాం. అయ్యా, నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే ఈ రోజు నువ్వు బస్ యాత్ర అని చెప్పేసి ఏ ఊరికి ఆ ఊరికి నీ ఎమ్మెల్యే బస్ యాత్రలో పాల్గొనిస్తావా? ఈ బస్ యాత్ర పెట్టింది ప్రజల కోసం పెట్టావా, లేకపోతే నీ సొంత ప్రయోజనాల కోసం పెట్టావా, లేకపోతే నువ్వు ఏదైతే 175 సీట్లు కలగంటున్నావో దానికోసం పెట్టావా అని చెప్పి సందర్భంగా మీడియా సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అయ్యా, నీ బస్సు యాత్రకి ఈ రోజు బస్సు యాత్రకి అయితే కార్మికులు రోడ్డు శుభ్రం చేయడానికి అయితే కావాలా? ఆ కార్మికులకు జీతం పెంచే విషయంలో మాత్రము మీరు మీ ప్రభుత్వం అయితే గొంతిప్పరా? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సూచనలు మాట్లాడుతున్నాం. అయ్యా, నువ్వు ప్రతిపక్షంలో ఇచ్చిన హామీలు సమాన పనికి సమాన వేతనం, మున్సిపల్ కార్మికులందరూ పర్మినెంట్ చేస్తానన్నావు, ఇంజనీరింగ్ కార్మికులకు రిస్క్ అలవెన్స్ సంక్షేమ పథకాలు అమలు చేస్తానన్నావు, ఉద్యోగస్తులకు సిపిఎస్ వారానికి రద్దు చేస్తానన్నావు, ఓపీఎస్ అమలు చేస్తానన్నావు, అలాగే క్లాప్ ఆటో డ్రైవర్లకి 18,500 రూపాయలు వేతనం ఇస్తానన్నావు. కోవిడ్ సమయంలో 2019 మంచి కోవిడ్ సమయంలో కార్మికులు వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వచ్చి పనులు చేశారు. కోవిడ్ కార్మికులు, మలేరియా కార్మికులు, గ్యారేజ్ కార్మికులు వారికి జీతం 15,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పిస్తామని చెప్పిన అధికారులు కానీ, పాలక వర్గాలు కానీ, ఉన్నత ప్రభుత్వం కానీ